ఈ సమావేశంలో చెట్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆయన మరి ముఖ్యంగా ఈరోజు సుమారుగా 1,15,00,000 రూపాయలు అంటే ప్రతి నెలలో కూడా ఎప్పుడు చెక్కులు ఇచ్చినా కూడా 1 కోటి రూపాయలు తప్పకుండా మనం ఈ క్యాంపులో మనకు ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఏదో ఒక సమావేశం పెట్టి ఏర్పాటు చేసే సమావేశంలో ఇస్తాము. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియట్లేదు. ఇంకా ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆయన క్యాపిటల్ హాస్పిటల్లో ఇప్పటివరకు 1,60,000 రూపాయలు ఖర్చు అయినాక ఆయన విద్యార్థికి తీసుకొచ్చినాక మరి 20 రోజుల నుంచి ఇంటికాడ డబ్బులు చేతి ఎక్కడ అనుకుంటున్నాడు. ఎవరిస్తారో మాకు చేశాని ఆలోచనలో మీరు మైక్ పెట్టారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోటి పార్టీ వాళ్ళు మైక్ పెట్టారు ఏంటంటే ఎవరు అడిగితే వాళ్ళు ఇద్దరు ఇట్లా కార్పొరేటర్ ఎప్పుడు ఆయన అడిగాడు సార్ ఏంటి సార్ మొదలు ఇట్లా హాస్పిటల్లో మరి అందరూ కూడా వైద్యం చేసుకుని ఆ బిల్లు అక్కడ కట్టి వచ్చిన తర్వాత మీరన్నీ కూడా కావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా పెద్ద వచ్చినటువంటి బిల్లులు మన శాసనసభ్యులు కార్యాలయం అప్డేసినట్లయితే మీకు ఇచ్చినటువంటి బిల్లులో వాళ్ళ 1,40,000 రూపాయలు అతను 1,70,000 అన్నాడు. అతను అప్లై చేసుకుంటే సుమారుగా సగం డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మీ అందరూ కూడా అదే కనుక వస్తే ఈ రోజున ఇవాళ 1,15,00,000 రూపాయలు ఈ యొక్క సమావేశం చేసి మనం ఇస్తా ఉన్నాం. వారు బిల్లులు తెచ్చుకుంటే ఎంత బిల్లులు అయినా 20 లక్షల రూపాయలు కూడా మనం శాంక్షన్ చేయించుకురావడం జరిగింది గదే రామమోహన్ గారు. మరి ఒక వ్యక్తికి కిడ్నీ ఆపరేషన్కి 12 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకురావడం జరిగింది. ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం ఈ పదవీకాలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఎక్కడో శాఖ సమావేశం ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు తగ్గకుండా కూడా మనం ఈ సీఎం గారు చీఫ్ మినిస్టర్ వెళ్ళి కూడా మనం ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కూటమి ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్యాణి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన ప్రతి నెల కనీసం 2 పర్యాయాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఎవరైతే పేదవాళ్ళు అత్యవసరమైన సమయంలో హాస్పిటల్ వెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం డబ్బులు వెచ్చించారు. వాళ్ళకు వచ్చిన ఖర్చుల్లో కొంతవరకు పాల్పొందుకోవాల ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయం చేసే కార్యక్రమం ద్వారా అనేకమైన కోట్లాది రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 95 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి ఉన్న 20 సంవత్సరాల పాటు కూడా అనేక మంది పేదలకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజైతే ఎల్ఓసీలు కానీ లేకపోతే చెక్కులుగా కానీ
సుమారు ₹1 కోటి చిల్లర 94 మందికి పొందిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇందాక ప్రసాద్ చెబుతున్న సగంలో ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ఇలాంటి అవకాశం ఉందని కూడా తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ అయిన 6 నెలలలోపు మాత్రమే ఇవన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే వ్యాలిడ్ కాదు చట్టం ప్రకారం. తర్వాత సంవత్సరం ఎంత చెయ్యి మాకు తెలియదండి, మాకు ఇబ్బంది ఉందండి అని చెప్తే వాళ్ళ బాధకి మేము కూడా ఇబ్బంది పడతాము. ఏదైనా వడ్డీ రుణం అయితే మరలా ముఖ్యమంత్రి గారు చెప్పి స్వయంగా చేస్తుందని ఎక్కువ మంది అయితే ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చట్టం ప్రకారం నడాలి కాబట్టి 6 నెలల రోజు మాత్రమే మీరు ఎలిజిబుల్. అక్కడ విషయాన్ని మీ ద్వారా కూడా మీ అందరి సమావేశాన్ని ఇక్కడ పెట్టి ఎందుకు చెప్తున్నామంటే ఈ కార్యక్రమం గురించి ఇంకా మీరు 10 మందికి చెప్తారు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు వారికి కూడా సహాయం చేసే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ఎంతమంది అంతమంది సహాయం చేయడానికి దీనికోసం ప్రత్యేకమైన బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ప్రతి బడ్జెట్లో కూడా దానికి అవసరమైన 350 కోట్లు 400 కోట్లు అట్లా ఇస్తూ ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు. అందువల్ల మీరు కూడా 10 మందికి ఈ విషయాన్ని తెలియజెప్పాలి. మాకు ఎందుకంటే మీకు ₹100 ఖర్చు అయ్యవచ్చు. దాంట్లో ఎప్పుడూ కూడా చంద్రబాబు మళ్ళీ సిద్ధిలేని సాయం గారు 45, మళ్ళీ అడ్లూరి శోభారాణి గారు ₹53,310. ఫాతిమా గారు పట్టుకోండి వెనకాల. ముగ్గులకు అసిరి శక్తి తీసుకొద్దాలి ఇప్పుడు అలా కొంచెం వెనక్కి రావా?